మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు హైదరాబాద్ కమిషనరేట్ కానిస్టేబుల్ నాగమణి ఆందోళన. తన భర్త వరుణ్పై ల్యాండ్ తగాదా విషయంలో తప్పుడు ఎంఎస్సి సర్టిఫికేట్ సృష్టించి రిమాండ్కు తరలించే ప్రయత్నం చేస్తున్న మేడిపల్లి ఎస్ఐ శివకుమార్పై గతంలో సిపికి డీసీపీకి కంప్లైంట్ చేయడంతో తమపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్న ఎస్ఐ శివకుమార్, నా వద్ద వీడియో ఆధారాలున్నాయి, మా పిటిషన్ను ఎలాంటి పరిశీలించకుండా మాపై తప్పుడు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించే ప్రయత్నం. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న తనకి న్యాయం జరగకపోతే సామాన్య ప్రజలకు ఎలా న్యాయం చేస్తారు అని నాగమణి ఆవేదన. ఎస్ఐ శివకుమార్ చేసిన అవినీతి, తీసుకున్న లంచాలపై తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపిన కానిస్టేబుల్ నాగమణి, అధికారులు సమగ్ర విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి. కక్ష కట్టి ఎస్ఐ శివకుమార్ చేస్తున్న రిమాండ్ ఇది కానీ అన్యాయం జరిగిందంటే నాకు అన్యాయం జరిగితే ఏ కామన్ పీపుల్ కు న్యాయం జరగదు. ఇది అంటే ఎస్హెచ్ఓ దృష్టికి పోలే మేడం. ఎస్హెచ్ఓ ఇప్పుడు మారినారు సార్, మొన్న సైదుల సార్ అని ఆయన వచ్చినారు, ఇప్పుడు ఇంకొక సార్ వచ్చినారు. ఆయన కూడా ఈ కేసు నేను గత 8 నెలల జూలై నుంచి నేను పిఎస్ చుట్టూ తిరగడం జరిగింది. నా ఇల్లు కబ్జా జరిగింది సార్, ఫోర్జరీ జరిగిందని తిరుగుతూనే ఉన్నాను. వాళ్ళకు అక్యూజ్లకు శివకుమార్ డబ్బులు తిని వాళ్ళకి ఫేవర్ చేస్తున్నారు. వాళ్ళకి యాంటిసిపేటెడ్ బెయిల్ ఇప్పించినారు, స్టే ఆర్డర్ చేసినా అది అట్లాగే పక్కన పెట్టినారు. ఆ ఫైల్ ఇప్పటి వరకు ఏం జరిగింది, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మాకు చెప్పడు. మాత్రం ఎఫ్ఐఆర్ చేసినారు. ఎందుకు, ఎక్కడ ఏం జరిగింది నేను క్లియర్గా చెప్పినాను. సీసీ ఫుటేజ్ ఉందని తీసుకోవడం, ఆయన పరిశీలించడం జరిగింది. ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ ఎక్కడ ఉంది? నేను అది అడిగిన తర్వాత కూడా వీడియోలో ఇష్టం వచ్చినట్టు చేసుకోపని మాట్లాడడం జరిగింది ఎస్ఐ శివకుమార్ గారు. ఆ రోజు 3rd తారీఖు మా అమ్మగారు వచ్చి పిఎస్కి వచ్చినారు అన్నారు కదా, తీయండి ఆ వీడియో తీయండి. నా దగ్గర కూడా CC4 కెమెరా సీసీ ఫుటేజ్ ఉంది, నేను కూడా తీస్తాను. ఇప్పుడు అన్యాయంగా నేను నా హస్బెండ్ కట్టెలు తీసుకొని కొట్టినామని చెప్పేసి ఫేక్ MLC సర్టిఫికేట్ పెట్టి మమ్మల్ని రిమాండ్ చేయాలని చూస్తున్నారు. ఇది కేవలం ఎస్ఐ శివకుమార్ దౌర్జన్యం, కక్ష, పాత కక్ష. అంటే మీరు చెప్పినా ఏమంటారు శివకుమార్? మమ్మల్ని ఇప్పటి వరకు పిలిచి మాట్లాడలేదు సార్. ఆ రోజు ఎఫ్ఐఆర్ కంటెంట్లో మీ అమ్మగారిని మీరు కొట్టారా, మీ అమ్మగారేనా, మీరు కూతురేనా, మీరు అల్లుడేనా, ఒక్క మాట ఇప్పటివరకు ఎస్ఐ శివకుమార్ నాతో మాట్లాడలేదు. ఏకపక్షంగా లాస్ట్ టైం కేసులో, ఫోర్జరీ కేసులో కూడా ఏకపక్షమే పోయింది. అక్కడ అక్యూజ్డ్ వాడు, ఇక్కడ అక్యూజ్ నేను. ఇక్కడ కూడా మినిమం ఎంక్వైరీ, ప్రిలిమినరీ ఎంక్వైరీ అంటారు సార్, అది కూడా జరగలేదు. ఎవరు ట్రైనింగ్ ఇచ్చినారు? ఆయన చదువుకోలేదా? మినిమం నేను ఒక WPCని నాకున్న నాలెడ్జ్ ఆయనకు లేదా? సరే ఎంక్వైరీ చేసినావు, నువ్వు ఏ బేసిస్ మీద? ఆయననే కొట్టినా, నేను కొట్టినా, ఇతరం కొట్టినప్పుడు ఆయనను మాత్రం మెడికల్ ఎగ్జామినేషన్కి ఎట్లా పంపించినావు? నన్ను కూడా పంపించాలి కదా. ఏం జరిగింది? ఇదంతా అన్యాయంగా నడుస్తుంది పోలీస్ స్టేషన్లో మొత్తం. సార్ ఇంతకుముందు నేను డీసీపీకి, ఏసీపీకి, సిపి వరకు కంప్లైంట్ చేయడం జరిగింది. అది సిపి వరకు వెళ్ళిందో లేదో నాకు తెలియదు. మేము చాలాసార్లు సిపి ఆఫీస్కి వెళ్ళి కలవాలని ట్రై చేసినాం, మమ్మల్ని కలవనీయలేదు. గోవర్ధనగిరి సిఐ సార్ మమ్మల్ని సిపి ఆఫీస్లో కింద కూర్చొని మాట్లాడుతుంటే కూడా మమ్మల్ని వెనక్కి పిలిపించేసినాడు. మమ్మల్ని సిపిని కూడా కలవనివ్వట్లేరు. మరి నేను యూనిఫామ్ వేసుకున్న నా పరిస్థితి ఎట్లా ఉంటే కామన్ పీపుల్ పరిస్థితి ఎట్లా ఉంది? నేను ఈ కనీసం ఈ ద్వారా మీ సిపి దగ్గర పోతే నేను ప్రతిదీ క్లియర్గా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా, విత్ ఎవిడెన్స్. ఆయన పెద్ద దొంగ అని చెప్పడానికి, అవినీతి పరుడు అని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. డీసీపీకి అందరికీ గతంలో ఈయన గురించి, ఎస్ఐ శివకుమార్ గురించి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. నేను హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా ఈయన మీద కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఇదే విషయంలో నేను ఈరోజు కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ వరకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది టోటల్గా భూ కబ్జా కేసులో వాళ్ళ దగ్గర డబ్బులు తిని, లంచం తిని మమ్మల్ని హెరాస్ చేస్తూ ఈ పిటిషన్ ద్వారా, ఈ ఎఫ్ఐఆర్ ద్వారా మా మీద రివెంజ్ తీసుకోవాలని ఎస్ఐ శివకుమార్ చేస్తున్న పథకం ఇది టోటల్. సార్ ఇప్పుడు కూడా ఏంటంటే ఈ మీడియా ద్వారా సిపి గారు, డీసీపీ మేడం కలవండి, మాట్లాడండి, మమ్మల్ని అడగండి, ఏం జరిగిందో నిజం తెలుసుకోండి, రిమాండ్ చేయండి అంతే సార్. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని సంఘం గ్రామంలో ఈరోజు గ్రామ పంచాయతీ పాలకవర్గం వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించినారు. సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని విధాలుగా 80% ఎమ్మెల్యే ద్వారా, జెడ్పీటీసీ ద్వారా, ఎమ్మెల్సీ ద్వారా నిధులతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినానని, నేను చేసే పనులకు గ్రామంలోని గ్రామ పెద్దలు, గ్రామ పంచాయతీ పాలకవర్గము, వార్డు మెంబర్లు అందరూ నాకు సహకారం చేసినారని, నాకు ఎలాంటి ఇబ్బందులు పెట్టనందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపినారు. ఎమ్మెల్యే నేను అడిగిన వెంటనే నిధులు మా గ్రామ అభివృద్ధికి కేటాయించినారని, దాదాపు ఇప్పుడు నాకు 60 లక్షల వరకు నేను కేటాయించిన పనులు అమౌంట్ రావాలని, ఇంకా గ్రామ అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుంటామని, కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ద్వారా మా నిధులు రాబట్టుకొని అభివృద్ధి చేసుకుంటామని మాట్లాడినారు.
ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, గ్రామ సెక్రటరీ, ఉపాధ్యాయ సిబ్బంది, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఎన్ఆర్జీసీ కూడా ఒక 45 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ తర్వాత 10 లక్షలు ఇవ్వడం జరిగింది. మొత్తం 55 లక్షలు ఒకటే సంవత్సరం చేసినాం. మళ్ళీ సంవత్సరం కూడా 45 లక్షల రూపాయలు మన ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. అది కూడా పూర్తిగా చేసిన తర్వాత కరెంటు కొంచెం ఇబ్బంది ఉండే. కరెంటు స్తంభాలు కూడా 72 స్తంభాలు తీసుకొచ్చి మరి కరెంటు వాళ్ళు మాకు బాగానే సపోర్ట్ చేయడం జరిగింది. అప్పుడు అన్ని వార్డులల్లో ఈ వార్డు ఆ వార్డు కాకుండా అన్ని వార్డులలో చేయడం జరిగింది. మరి అదేవిధంగా మన తర్వాత కొన్ని రోడ్లు ఇంకా తక్కువ ఉన్నాయని మళ్ళీ సీసీ రోడ్ల గురించి కూడా మన ఎమ్మెల్యే గారికి పోతే మళ్ళీ ఒక 20 లక్షల రూపాయలు CDP కూడా ఇవ్వడం జరిగింది. మరి మిగతా అండర్ డ్రైనేజ్ కూడా SDF ద్వారా కూడా 25 లక్షల రూపాయలు వరకు చేయడం జరిగింది. మరి జీపీ నుండి కూడా సుమారుగా 55 లక్షల రూపాయల వరకు చేయడం జరిగింది. మరి అదేవిధంగా శ్మశాన వాటిక గవర్నమెంట్ మంజూరు చేయడం జరిగింది. చేసిన దాన్ని కూడా తొందరగా అంటే 3 నెలల లోపలనే పూర్తి చేయడం కూడా జరిగింది. అదేవిధంగా డంపింగ్ యార్డ్ కానీ, మిగతా నర్సరీ కానీ, పల్లె ప్రకృతి వనం కానీ, శ్మశాన వాటిక కానీ 4 ఒకే దగ్గర చేయడం కూడా జరిగింది. ఎందుకంటే అక్కడ మాకు స్థలం లేకుండే, మరి ఒక గుట్ట ఉండే, ఆ గుట్టని లెవెల్ చేయడం జరిగింది. దానికి కూడా సుమారుగా 10 లక్షలు ఖర్చు కావడం జరిగింది. అట్టి పైసలు కూడా గవర్నమెంట్ కూడా మాకు తొందరగా ఇవ్వడం జరిగింది. అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. ఇకపోతే వాటర్ కూడా మరి మా గ్రామంలో వాటర్ ఫుల్గానే ఉన్నది. వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు. మరి ఎమ్మెల్సీ గారు కూడా కృష్ణారెడ్డి కూడా బీసీ కమిటీలు కూడా మంజూరు చేయడం జరిగింది. దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఎలాంటి ఎక్కడికి కూడా ఇబ్బంది లేకుండా దాదాపు అన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ రచ్చబండ దగ్గర కూడా మరి మన ఎమ్మెల్యే గారు కూడా మనసు నేను లేదు అని కూడా అంటే కూడా నువ్వు ఇవ్వకుండా నేను పోస్తానికి కూడా బలవంతంగా ఆయన మీద అలిగి రావడంతో ఆయన మళ్ళీ తర్వాత తెల్లారే పిలిచి మరి ఈ 5 లక్షల రూపాయలు తీసుకుపోయి అని చెప్పడం జరిగింది. కానీ మరి మాకు ఎమ్మెల్యే పూర్తి మద్దతు అంటే మామూలు మద్దతు చాలా మద్దతు గ్రామంలో 90%. ఉప్పల్ నియోజకవర్గం ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం. ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్లో VNR ఫంక్షన్ హాల్లో ఫిబ్రవరి 4వ తేదీన జరగబోయే సమావేశం గురించి చర్చించుటకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం అప్సిగూడలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ శాసనసభ్యుడు బండారు లక్ష్మారెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర BRS సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి గారు, MBC మాజీ చైర్మన్ తాండూరి శ్రీనివాసరావు గారు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్, ముఖ్య నాయకులు, ఉద్యమకారులు హాజరైనారు. ఈ సమావేశంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ ఫిబ్రవరి 4వ తేదీన జరగబోయే సమావేశానికి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము. అలాగే అతి త్వరలో జరగబోయే పార్లమెంటరీ ఎలక్షన్లో మన BRS అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలో, హరీష్ రావు గారి ఆధ్వర్యంలో, లక్ష్మణ్ ఆధ్వర్యంలో మన కాన్స్టిట్యూన్సీలో చెప్పి మీరందరూ కష్టపడి 6,000 మంది మన దగ్గర ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలో 6,000 మంది సైనికుల్లాగా పనిచేసిన ఘనత మీకే ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి చోట కూడా నేను తిరగలేను.
ఒక్కొక్క డివిజన్లో పోయినప్పుడు వేరే డివిజన్లో అందరితో మాట్లాడి వీడియోలు చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. అప్పుడే నేను అనుకున్నా నేను నా గెలుపు ఖాయమని. కానీ మీకు బయట చెప్పలేదు నేను, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పనిచేసినాక గెలవకపోయే సమస్యని లేదు. అంత నాకు ఈజీగా మీరందరూ కూడా గెలిపించినందుకు మళ్ళా ఒకసారి కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ చెప్తూ సారీ. అలాగనే ముఖ్యంగా నేను ఆ రోజుల్లో చెప్పినాను. కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిత్వం సమర్పించిన టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గురువారం రోజు గాంధీభవన్లో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్న తనకు అవకాశం కల్పించాలని కోరుతూ టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల నుండి తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులతో కలిసి పార్టీ పరిశీలకులకు దరఖాస్తులను సమర్పించడం జరిగింది. జగద్గిరిగుట్ట డివిజన్ శ్రీనివాస్ నగర్లోని 2021 సంవత్సరంలో సొసైటీ ఎలక్షన్లో ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీకి చెందిన నర్సింగ్ గౌడ్ అనే వ్యక్తి 80 గజాల కమిటీ హాల్ని కబ్జా చేసి సులేమాన్ చంద్రయ్యకు వాసికి అమ్మినారు. స్థానిక ప్రజలు కమిటీ హాల్ని ఖాళీ చేయాలి అని కోరగా వారిపై దురుసుగా మాట్లాడుతూ ప్రజలపైననే కేసులు పెడుతున్న సులేమాన్ కాబట్టి ప్రభుత్వ అధికారులు కమిటీ హాల్ని కబ్జా చేసిన నర్సింగ్ గౌడ్ మరియు సులేమాన్ని వీరిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని మరియు కమిటీ హాల్ని శ్రీనివాస్ నగర్ ప్రజలకు చెందేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు భానుప్రకాష్, నరేష్, మురళీగౌడ్, కిరణ్ గౌడ్, ఆవుల నర్సయ్య తదితరులు డిమాండ్ చేస్తున్నారు. నాకు ఎట్లాంటి సంబంధం లేదని చెప్తున్నాడు. కొంతమంది రాజకీయ నాయకులని వాళ్ళని సపోర్ట్ తీసుకుని వాళ్ళతో ఫోన్లు చేయిస్తున్నాడు. ఒక నిమిషం అలాగే రీసెంట్లీ ఇప్పుడే జరిగిన విషయం మేము ఆల్రెడీ అనేది ఉందనడం వల్ల ఈడికి శాపతాన్ని వెళ్ళిపోయి మా మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు సులేమాన్ అంటే అది వెళ్ళి మా మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడు శంకర్ గారు మాకు ఫోన్ చేశారు. ఇప్పుడు 5 మినిట్స్ మేము ధర్నా కోసం మేము కూర్చుంటే అతను దౌర్జన్యం కోసం వచ్చానని చెప్పి మా మీద ఇప్పుడే జస్ట్ 5 నిమిషాల ముందే కంప్లైంట్ కొంతమంది ప్రభుత్వ వ్యక్తులతోని కంప్లైంట్ ఇవ్వని చెప్పారు. నాయకుల మీద తీసుకొని మా మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంది. మేమేమో బస్తీ కమిటీ ఇవ్వాలి, మా బస్తీకి కావాలని మేము కొట్లాడుతుంటే మా మీద కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. సబ్జెక్ట్ అంకుల్ పెద్ద మనుషులు ఉన్నప్పుడు అందరి సమక్షంలో ఇచ్చారు. శ్రీహరి, పోచయ్య, భీమరావు ఉన్నప్పుడు, రాజలింగం గౌడ్ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే దీనికి బస్తీ కోసం ఉండాలి, ఇది కమిటీయాలని చెప్పి వాళ్ళు శ్రీహరి, భీమరావు ఇట్లా రాసిచ్చారు. ఇది కమిటీయాలి. తహసీల్దార్ గారికి, డిప్యూటీ కమిషనర్ గారికి గత సంవత్సరం మేము వినతి పత్రం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఎట్లాంటి ప్రభుత్వ నాయకులు, ఉద్యోగులు ఇప్పుడు వరకు దీనిపైన ఎట్లాంటి చర్య తీసుకోలేదు అధికారులు. ఒకప్పుడు ఒక సంగీత మేడం గారు వచ్చారు, జేసీబీ తీసుకుని రాగానే ప్రవలాకుడు ఏం చేశారంటే తలపైన పెట్రోల్ పోయేసుకుని నేను ఆత్మహత్య చేసుకోవడానికి బెదిరించడం అక్కడికి ఆగిపోయింది. అది నర్సింగ్ గౌడ్ అయితే మాజీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నాడో అతను చేసుకున్నాడు. తద్వారా ఏమైందంటే ఈరోజు బస్సు వాసులు అందరూ కలిసి వచ్చిన నైట్ అడిగినాం ఆయనని, ఈ సులేమాన్ అని అడిగినాం. మరి మీ తీసుకున్న టైం అయిపోయింది, మీరు ఎప్పుడు ఖాళీ చేస్తారంటే గతంలో ఒక ఒప్పందం ప్రకారంగా అప్పుడు ఇక్కడ బావి ఉండేది. ఆ బావిని ఇక్కడ వేరే ఏవైఎఫ్ జెండా ఉండేది. దాన్ని ఈ బస్తీ వాళ్ళు మాకు ఇది కమిటీ హాల్ కావాలంటే ఈ జాగాని కమిటీ హాల్కి కేటాయించి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ కట్టుకున్నది. ఇది ఈ కమిటీ హాల్ యొక్క చరిత్ర, ఈ గ్రౌండ్ చరిత్ర. కానీ గతంలో గెలిచినటువంటి ఇక్కడ బస్తీగా గెలిచి నర్సింగ్ గౌడ్ ఎవరికి తెలియకుండా దీన్ని బస్తీ ప్రజల కోసమని కమిటీ హాల్ కడుతున్నట్టు కట్టి తర్వాత ఎవరికి తెలియకుండా కరెంటు మీటర్లను ఏర్పాటు చేయడం, ఆ కరెంటు మీటర్లు కూడా ఇక్కడ కిరాయి ఉన్నోళ్లకు ఇవ్వడం అనేది
గతంలో కూడా తెలుసు. గతంలో అడిగినప్పుడు లేదు సంవత్సరం లోపల కిరాయి ఖాళీ చేస్తా అని చెప్పి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఖాళీ చేయకుండా మళ్ళీ ఇది నాది అని చెప్పడం కమ్యూనిస్ట్ పార్టీగా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ నగర్ బస్తీ ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నాం. వెంటనే దీన్ని ఇక్కడి నుంచి ఖాళీ చేయాలి. లేని పక్షంలో దీన్ని ఎట్లా ఖాళీ చేయించాలనేది ఒక బస్తీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దల అందరి సమక్షంలో దీన్ని ఖాళీ చేయిస్తాము. వెంటనే వీరికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరూ ఆ సహకరించిన వాళ్ళందరూ వెళ్ళిపోయి వెంటనే ఖాళీ చేయాలి. లేకపోతే వీళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా పెట్టి ఇక్కడ ఇచ్చినటువంటి కరెంట్ మీటర్ కనెక్షన్ ఇచ్చిన అధికారులకు, అదేవిధంగా ఇంకా ఇదే అక్రమ నిర్మాణాలను కట్టినాక కూడా చర్య తీసుకున్నటువంటి ఎంఆర్ఓకి, డీసీ గారికి వెంటనే మా తరపున వినతిస్తున్నాం. లేని పక్షంలో మీ పైన కూడా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి ఇక్కడి నుంచే మేము వచ్చే వారంలో జరిగేటువంటి ప్రజావాణిలో ఈ కమిటీ బస్తీ పెద్దలు అందరితో కలిసి మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఉమ్మడి రామాయంపేట మండల భారతీయ జనతా పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో 17 కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎంపీలను గెలిపించి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందనడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు శంకర్ గౌడ్, బీజేపీ జిల్లా నాయకులు వెలుముల సిద్దిరాములు, ప్రభాకర్, రామాయంపేట, నిజాంపేట మండలాలకు చెందిన బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. రంగులు మారినట్టు కనబడతా ఉన్నాయి. ఆలోచన విధానం అయితే రెండు పార్టీలు ఒకే రకంగా కనబడుతుంది. 2018 డిసెంబర్లో గెలిచిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి గులాబీ జెండా సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ అని మాట్లాడితే, ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి 3 రంగుల జెండా రేవంత్ రెడ్డి గారు కూడా అదే నినాదం తీసుకొని ముందుకు పోతున్నట్టు కనబడుతుంది. 17 మంది ఎంపీలను ఇస్తేనే ఢిల్లీ నుంచి పైసలు వేస్తాం, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని అదే పాట ఏదైతే 2018 డిసెంబర్లో గెలిచిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం మొదలుపెట్టినో నిన్నటి నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఒక 15 రోజులు వెనుకకు పోయి చూస్తే ప్రధానమంత్రి గారిని, అమిత్ షా గారిని బయటికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ మరొక మాట చెప్పిండ్రు. ప్రధానమంత్రి గారు ఏమన్నారు అంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ ప్రభుత్వాలు కానీ మా దాకా వచ్చే విషయాన్ని రిప్రజెంట్ చేయలేదు కాబట్టి మీకు పనులు కాలేదు, పార్టీలు వేరైనా మేము వచ్చి అడిగితే పనులు చేస్తానని చెప్పి ప్రధానమంత్రి చెప్పినారు అని రేవంత్ రెడ్డి గారే గొప్పగా చెప్పినారు ప్రధానమంత్రి గురించి. దేశం మొత్తం నరేంద్ర మోడీ గారు గాలి వీస్తుంది. 400 పైచిలకు సీట్లతోటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు 3వ ఈ దేశంలో అధికారంలోకి రాబోతున్నటువంటి తరుణంలో మాకు 17 ఇంతనే పనిచేస్తాం, లేకపోతే పనిచేయమనేటువంటి సన్నాయి నొక్కులు మంచివి కావు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మిమ్మల్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించమని ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల మేలు కోరి ఏం చేస్తారో చెప్పుడు తప్ప ఇది కాగానే అది ఇంతనే చేద్దాం, అది ఇయ్యలేదు కాబట్టి చెయ్యము అనే రీతిలో ప్రజల్ని బెదిరించొద్దని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను మీ ద్వారా సవినయంగా అప్పీల్ చేస్తాను. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులతో రాష్ట్ర సంఘటన మంత్రి దోనూరి రామ్, జిల్లా అధ్యక్షుడు జస్వంత్ రెడ్డి కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంటకు అధిక మద్దతు ధర కల్పించడమే భారతీయ కిసాన్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. రైతుల పక్షాన ఏ సమస్యలున్నా భారతీయ కిసాన్ సంఘ్ పోరాడతాం. మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ పూర్తి స్థాయిలో కమిటీ వేసి భారతీయ కిసాన్ సంఘాన్ని బలోపేతం చేయాలని సూచించారు. ఏ విత్తనమైనా సరే మనం పెట్టిన తర్వాత దాన్ని పెట్టి చిన్న ఉన్నప్పటి నుంచి పెద్ద పెరిగేదాకా చేస్తాం. దానికి ధర మనం అక్కడికి కొంట పోయేసరికి మనం వాళ్ళు ఎంత అంటే గంటకి ఇచ్చేస్తాం. మనం అనుకున్నంత రావాలి రేటు, మనం మాట్లాడుకోవాలి. మనం చేసిన దానికి మనది పెట్టుబడి అయినప్పుడు మనమే ధర మాట్లాడే అంత రావాలి. మనమంతా లేడీస్ ఎవరు ఒక్కరు కూడా సోదరులారా, మనం అన్నిటికంటే అంటే పవిత్రమైనటువంటి పని. అయ్యగారు ఊరికొక్కరు మండలానికి ఒక్కరు ఉంటారు. ఏదైనా కార్యానికి వస్తే ఆయనకి నమస్కారం చేస్తాం. ఆయన అందరికన్నా బీదవాడు ఉంటాడు. మనం ఇచ్చిన ధాన్యంతో పోతే భార్య ఉంటుంది. అంత బీదరికంలో కూడా మన గౌరవం ఉంది కనుక ఈ ఊరు ఎమ్మెల్యే అయినా సరే
ఆయన ఇంటి పూజ కార్యక్రమానికి వస్తే ఆయనకు పాదాలకు నమస్కారం చేసి దక్షిణ ఇస్తారు. అది గౌరవం. ఎమ్మెల్యే కంటే ఎక్కువ గౌరవం ఆయనకు ఆ పూజారికి ఉన్నది కనుక అప్పులైనా తినడానికి ఇబ్బంది ఉన్నా ఎంత ఏదైనా కూడా గౌరవం ఉంది. ఆ గౌరవం కొరకు పూజారి పనిచేస్తాడు. అదే మరి మనకు గౌరవం లేదే, ఎవరు కూడా మనం గౌరవిస్తలేరే, అవమానపరుస్తున్నారే, గీ పని చేస్తున్నావా అంటున్నారే, అయినా కూడా మనం చేస్తున్నాం. ఎందుకు? ఒకగానే చెప్పాడు, తాతల నుంచి వచ్చినటువంటి మా వృత్తి, ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి తృప్తి కనుక మనకున్నది. మనం మంచి పని చేస్తున్నాం, లంగ పని దొంగ పని చేస్తలేవు, మంది సొమ్ము తినడం లేదు. మనం కష్టపడి మన కాళ్ళ మీద మన పిల్లల్ని బతికించుకుంటున్నాము, మన సమాజంలో గౌరవంగా బతుకుతున్నాం. ఏమన్నా కానీ సమాజం కనుక మేము తక్కువ చేసి మాట్లాడుతున్నారే సమాజం, మనం తక్కువ వాళ్ళం కాదు సార్. ఆ విషయం చెప్పడానికి భారతీయ కిసాన్ సంఘం వచ్చింది. భూమిని నమ్ముకోండి, అమ్ముకోకండి, మనం పవిత్రమైన పని చేస్తున్నాము, ఈ దేశానికి అన్నం పెడుతున్నాము. ఏది ఉన్నా లేకపోయినా ఈ దేశం నడుస్తుంది సార్. వ్యవసాయం లేకపోతే చెప్పారు మన సర్పంచ్ గారు, ఏం చెప్పారు? ఆకలి అయితే అన్నమే కానీ బంగారం తినలేము. మన మనవరాలకు ఆకలి అయితే 2000 రూపాయల లోటు తినిపిస్తే తినదు, అన్నమే తినిపించాలి. ఉప్పల్ నియోజకవర్గం ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం. ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్లో విఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఫిబ్రవరి 4వ తేదీన జరగబోయే సమావేశం గురించి చర్చించుటకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం అప్సిగూడలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ శాసనసభ్యుడు బండారు లక్ష్మారెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి గారు, ఎంబీసీ మాజీ చైర్మన్ తాండూరి శ్రీనివాసరావు గారు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్, ముఖ్య నాయకులు, ఉద్యమకారులు హాజరైనారు. ఈ సమావేశంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ ఫిబ్రవరి 4వ తేదీన జరగబోయే సమావేశానికి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము. అలాగే అతి త్వరలో జరగబోయే పార్లమెంటరీ ఎలక్షన్లో మన బీఆర్ఎస్ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దండగా ఎగ్జాక్ట్ మన టైం ఫిక్స్ కాలేదు. కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, హరీష్ రావు గారి ఆధ్వర్యంలో, లక్ష్మణ్ ఆధ్వర్యంలో మన కాన్స్టిట్యూన్సీలో చెప్పి మీరందరూ కష్టపడి 6,000 మంది మన దగ్గర ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలో 6,000 మంది సైనికుల్లాగా పనిచేసిన ఘనత మీకే ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి చోట కూడా నేను తిరగలేను. ఒక్కొక్క డివిజన్లో పోయినప్పుడు వేరే డివిజన్లో అందరితో మాట్లాడి వీడియోలు చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. అప్పుడే నేను అనుకున్నా నా గెలుపు ఖాయమని. కానీ మీకు బయట చెప్పలేదు నేను, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పనిచేసినాక గెలవకపోయే సమస్యని లేదు. అంత నాకు ఈజీగా మీరందరూ కూడా గెలిపించినందుకు మళ్ళా ఒకసారి కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ చెప్తూ సరే. అలాగనే ముఖ్యంగా నేను ఆ రోజులలో చెప్పినాను. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులతో రాష్ట్ర సంఘటన మంత్రి దోనూరి రామ్, జిల్లా అధ్యక్షుడు జస్వంత్ రెడ్డి కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంటకు అధిక మద్దతు ధర కల్పించడమే భారతీయ కిసాన్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. రైతుల పక్షాన ఏ సమస్యలు ఉన్నా భారతీయ కిసాన్ సంఘ్ పోరాడతాం. మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ పూర్తి స్థాయిలో కమిటీ వేసి భారతీయ కిసాన్ సంఘాన్ని బలోపేతం చేయాలని సూచించారు. ఏ విత్తనమైనా సరే మనం పెట్టిన తర్వాత దాన్ని పెట్టి చిన్న ఉన్నప్పటి నుంచి పెద్ద పెరిగేదాకా చేస్తాం. దానికి ధర మనం అక్కడికి వంట పోయేసరికి మనం వాళ్ళు ఎంత అంటే గంటకి ఇచ్చేస్తాం. మనం అనుకున్నంత రావాలి రేటు, మనం మాట్లాడుకోవాలి. మనం చేసిన దానికి మనది పెట్టుబడి అయినప్పుడు మనమే ధర మాట్లాడే అంత రావాలి. మనమంతా లేడీస్ ఎవరు ఒక్కరు కూడా. సోదరులారా, మనం అన్నిటికంటే అంటే పవిత్రమైనటువంటి పని. అయ్యగారు ఊరికొక్కరు, మండలానికి ఒక్కరు ఉంటారు. ఏదైనా కార్యానికి వస్తే ఆయనకి నమస్కారం చేస్తాం. ఆయన అందరికన్నా బీదవాడు ఉంటాడు. మనం ఇచ్చిన ధాన్యంతో పోతే భార్య ఉంటుంది. అంత బీదరికంలో కూడా మనకు గౌరవం ఉంది కనుక ఈ ఊరు ఎమ్మెల్యే అయినా సరే ఆయన ఇంటి పూజ కార్యక్రమానికి వస్తే
ఆయనకు పాదాలకు నమస్కారం చేసి దక్షిణ ఇస్తారు. అది గౌరవం. ఎమ్మెల్యే కంటే ఎక్కువ గౌరవం ఆయనకు. ఆ పూజారికి ఉన్నది కనుక అప్పులైనా తినడానికి ఇబ్బంది ఉన్నా ఎంత ఏదైనా కూడా గౌరవం ఉంది. ఆ గౌరవం కొరకు పూజారి పనిచేస్తాడు. అదే మరి మనకు గౌరవం లేదే, ఎవరు కూడా మనం గౌరవిస్తలేరే, అవమానపరుస్తున్నారే, గీ పని చేస్తున్నావా అంటున్నారే, అయినా కూడా మనం చేస్తున్నాం. ఎందుకు? ఒకగానే చెప్పాడు, తాతల నుంచి వచ్చినటువంటి మా వృత్తి, ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి తృప్తి కనుక మనకున్నది. మనం మంచి పని చేస్తున్నాం, లంగ పని దొంగ పని చేస్తలేవు, మంది సొమ్ము తినడం లేదు. మనం కష్టపడి మన కాళ్ళ మీద మన పిల్లల్ని బతికించుకుంటున్నాము, మన సమాజంలో గౌరవంగా బతుకుతున్నాం. ఏమన్నా కానీ సమాజం కనుక మేము తక్కువ చేసి మాట్లాడుతున్నారే సమాజం, మనం తక్కువ వాళ్ళం కాదు సార్. ఆ విషయం చెప్పడానికి భారతీయ కిసాన్ సంఘం వచ్చింది. భూమిని నమ్ముకోండి, అమ్ముకోకండి, మనం పవిత్రమైన పని చేస్తున్నాము, ఈ దేశానికి అన్నం పెడుతున్నాము. ఏది ఉన్నా లేకపోయినా ఈ దేశం నడుస్తుంది సార్. వ్యవసాయం లేకపోతే చెప్పారు మన సర్పంచ్ గారు, ఏం చెప్పారు? ఆకలి అయితే అన్నమే కానీ బంగారం తినలేము. మన మనవరాలకు ఆకలి అయితే 2000 రూపాయల లోటు తినిపిస్తే తినదు, అన్నమే తినిపించాలి.